మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జూన్ 23వ తారీఖున శ్రీకాళహస్తిపట్నంలో ఉన్నటువంటి ఒక మహిళను మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపించేసేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు, చేతికున్నటువంటి బంగారు గాజులు, చేతికున్నటువంటి చెవి రింగును కూడా తీసుకొనేసేసి మాయమాటలు చెప్పి గుజరాత్కు సంబంధించినటువంటి కిషను, న్యూఢిల్లీకి చెందినటువంటి శ్యామ్లాల్ అనే వ్యక్తులు, ఇంకొక బాలుడు కూడా ఇటువంటి నేరాలు చేయడం జరిగింది. గతంలో కూడా వీళ్ళు హైదరాబాద్లో 7 కేసుల్లో నమోదు చేసి జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. ఈ కేసుల్లో ఉన్నటువంటి ఈ ముగ్గురు ముద్దాయిలను కూడా ఈరోజు బస్టాండ్ సమీపంలో అరెస్టు చేయడం జరిగింది. వాళ్ళని కన్ఫెషన్ చేసే టైంలో కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 2 PS లిమిట్స్, తర్వాత కడప జిల్లాలో చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో నేరాలు చేసినట్లు అంగీకరిస్తే వాటిలో ఉన్నటువంటి అన్ని కేసుల్లో కూడా బంగారం స్వాధీనం చేసుకొని సుమారు 11 లక్షల విలువైనటువంటి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తదుపరి చర్య నిమిత్తం అరెస్ట్ చేసేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. ఇందులో వచ్చేసేసి ఒక బాలుడు నాకు ఆకలేస్తుందన్న ఒక ఉద్దేశంతో మహిళల దగ్గరికి వచ్చేసేసి అడగడం జరుగుతుంది. వాళ్ళకి హోటల్ చూపించే క్రమంలో ఇతని దగ్గర డబ్బు ఎక్కువగా పెట్టుకొని నా డబ్బులు ఎవరైనా తీసుకుంటారని ఇంకొక 2 వ్యక్తులు వచ్చేసేసి ఆ బాబు దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం వాళ్ళు అతనికి సహాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో అతని దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని వీళ్ళు గోల్డ్ కూడా తీసుకొని తర్వాత ఇటువంటి తరహా మోసాలు చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మహిళలకు అనేది ఎక్కువగా డబ్బు మీద ఆశ కల్పించేసేసి నేరాల్లో పాల్గొనేసే చేయడం జరుగుతుంది.